నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నాణ్యమైన భోజనం ఇవ్వకుంటే చర్యలు తప్పవు. గద్వాల్ హై స్కూల్ సిబ్బందిపై సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి ఆగ్రహం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ఎమ్మెల్యే కోనప్పకు సవాల్ విసిరిన బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు అరెస్టు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి వెళ్లకుండా మీడియాపై ఆంక్షలు. గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా త్రుట్టిలో తప్పిన పెను ప్రమాదం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సిబ్బందిపై సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డిస్తలేరని సీనియర్ సివిల్ జడ్జికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పోషక విలువలు లేని కూరగాయలు, నీళ్ల సాంబార్ను విద్యార్థులకు వడ్డించడాన్ని ఆమె రుచి చూసి పాఠశాల సిబ్బందిపై, సివిల్ సప్లై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని జడ్జి హెచ్చరించారు. ఈ గాజు పెంకులు పొట్టలోకి పోతే ఏమైపోతాయి చెప్పండి. 10 days బ్యాకే అట్లా పురుగుతూనే రాలేదు అంటే వాళ్ళు లోడ్ చేసిపోయినా. భాష కూడా వస్తుంది కావాలని కవర్ మేడం మళ్ళీ వేసుకోండి మేడం ఒకసారి మళ్ళీ వేసుకోండి మేడం. మేడం ఒక్క నిమిషం పట్టండి మేడం. మీరంతా భయపడాల్సిన అవసరం లేదు. బాగాలేదన్నారు, వచ్చాము చూసాము, మాకు కూడా బాగాలేదు, మాకు కూడా నచ్చలేదు ఫుడ్. సరే, అది వాళ్ళు చెప్పారని కాదు, తింటుంటే మాకు కూడా ఇందులో ఎక్కడ పురుగు ఉందో అన్న భయం వస్తుంది. మేము అక్కడ బస్తాలు చూసి వచ్చాం, స్టాక్ ఉందో చూశాను నేను, నాకు కూడా టెన్షన్గానే ఉంది తింటుంటే. ఇక మీకు ఆ పరిస్థితి లేకుండా చూసే బాధ్యత మాది. సరేనా? కానీ అక్కడ స్కూల్ టీచర్ అయ్యి ఉండి, మీరు స్పెసిఫిక్గా స్కూల్ టీచర్ అయ్యి ఉండి వాళ్ళని అదిరించి బెదిరించి బాగా చేపించగలిగే స్థితిలో ఉండి, మరి నాకు వచ్చిన క్షణం నుంచి మీరు బాగా చెప్తున్నా సార్, బాగా మీరు చెబుతుంటే మీరే కాంట్రాక్ట్ ఏమో అనుకున్నా నేను. అర్థమవుతుందా? మీరు స్కూల్ టీచర్ అయ్యి ఉండి నేను గుడ్డు సరిపోవట్లేదు సార్ అంటే మీరు సరిపోతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు, మాకు సరిపోనంతా పెట్టట్లేదు, గుడ్డు ఎక్స్ రావడం లేదు మా అందరికీ అని ఇప్పుడు కూడా చెప్పారు పిల్లలు. మీరు రెస్పాన్స్ తీసుకోవాల్సిన పొజిషన్లో ఉండి మీరు సపోర్ట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫుడ్ అందేలాగా మేము చూస్తాం. సరేనమ్మా? సరైన ఆహారం తినడం మీ హక్కు. అర్థమవుతుందా? ఫుడ్ బాగాలేదు అని అనిపించిన రోజున ఇమ్మీడియట్గా మాకు ఇక్కడ డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు ఉంటారు, మీరు అక్కడికి వచ్చేసి చెప్పొచ్చు. మీరు ఒక పోస్ట్ కార్డు మీద మాకు రాసినా మేము యాక్షన్ తీసుకుంటాం. సరేనా నాన్న? మీరు ఒక పోస్ట్ కార్డు తీసుకొని మా కోర్టుకి ఒక లెటర్ రాసినా, మీలో ఏ పిల్లాడు ఒక లెటర్ రాసినా సరే మేము యాక్షన్ తీసుకుంటాం. సరేనా? విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.07 లక్షల క్యూసెక్యులుగా నమోదయ్యింది. ముప్పునకు గురి కాబోయే ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమయ్యింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 కోట్ల రూపాయల రేషన్ బియ్యం కుంభకోణంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సంబంధం లేకుంటే ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబును కాగజ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రేషన్ బియ్యం కుంభకోణంతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాసుకు సంబంధం ఉందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన మీడియాను అడ్డుకొని పోలీసులు ఆంక్షలు విధించారు. Today you will see my aggressivity. Please, గుడిలో నేను గుడి బయటకు వచ్చిన వస్తా నేను అప్పుడు మొదలు పెట్టిన ఏదో వాళ్ళు వచ్చినా వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చేద్దాం. మీరు గుడి బయట ఏం చేసుకుంటే అది కాదు, బాగానే ఉంది. గుడిలోకి వచ్చి అమ్మవారు సంబంధం లేదు. ఓకే సార్ చాటేశారు. అందులోనే మీ డొల్లతనం బయటపడ్డది. మీరు అవినీతి చేస్తున్నారని మీరు చెప్పకనే చెప్పారు, ఒప్పుకున్నారు మీరు అవినీతి చేస్తున్నారని. కాబట్టి ఇవాళ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఏదైతే అన్నదాన సత్రం నిర్వహిస్తున్నారో అది అన్నదాన సత్రం కాదు, అది అవినీతి సత్రం అని నిరూపితమైన రోజు. ఇవాళ నుంచి మేము ఊరు వాడ ప్రతి ఊరు ప్రతి తలుపు తట్టి చెప్తాం, ఈ అన్నదాన సత్రంలో దాగి ఉన్న కుంభకోణాన్ని వెలికి తీసినాం. ఇవాళ 3 కోట్ల రూపాయల ఏదైతే కుంభకోణం ఏదైతే బయటపడ్డదో అది కేవలం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు కనిపించే కుంభకోణమే. రకరకాలుగా పరిపరి విధాలుగా ఏ కుంభకోణం ఉన్నది. ఒకటి, కోనేరు కోనప్ప రైస్ మిల్లర్లకు తోటి కుమ్మక్కై, ఒకటి ఇక్కడ ధాన్యం సేకరణ ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఈ ధాన్యం సేకరణ ఏదైతే చేస్తున్నదో ఖరీఫ్ కానివ్వండి రబీ కానివ్వండి ఈ ధాన్యాన్ని మొత్తం కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో గల మండపేటకు తరలిస్తున్నారు. మరి ఇక్కడికి బియ్యం కావాలి, ఎమ్మెల్యేస్ పాయింట్లకు రేషన్ బియ్యం సప్లై చేయాలి. గరీబ్ కళ్యాణ్ అనే యోజన కింద ప్రధానమంత్రి గారు మొదలుపెట్టిన 5 కిలోలు ప్రతి వ్యక్తికి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన రేషన్ బియ్యం సప్లై చేయాలి. మరి ఎక్కడి నుంచి చేయాలి? ధాన్యమేమో అంతా కోనసీమకు పోయినప్పుడు ఏం చేయాలి? రీసైకిల్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఐపోలవరం మండలము జీములపాలెం గొల్లగరువు గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. గోదావరిలో సుడి ఎక్కువగా ఉండడంతో పడవ చెట్టును ఢీకొని పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనాలు నదిలో పడిపోయాయి. ప్రమాద సమయంలో పడవలో సుమారు 10 మంది ప్రయాణికులు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.
ప్రమాదం విషయం గమనించిన స్థానికులు ప్రయాణికులను రక్షించారు. కాగా పడవలో లైఫ్ జాకెట్స్ లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కుకట్పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఐడియల్ స్థలం ఉదాసీన్ మఠానికి చెందిందంటూ గత నెల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ స్థలాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాలాజీ పోలీస్ బందోబస్తు మధ్య ఐడియల్ స్థలంలో ప్రవేశించి జీఓసీఎల్ స్థలం అంటూ సూచించే బోర్డులను చెరిపివేయించారు. స్థలం ఉదాసీన్ మఠానికి చెందినది అంటూ కొత్తగా బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 540 ఎకరాల స్థలం ఉదాసీన్ మఠానికి చెందినదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స్వాధీనం చేసుకుని మఠాధిపతులకు అందజేస్తున్నామని తెలిపారు. कृष्णम बंद है जगत गुरु कृष्णम बंद है जगत సార్ చెప్పండి. ఐడియల్ ఫ్యాక్టరీకి 1968 నుంచి 75 వరకు నాలుగు భాగాలుగా లీజ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన స్థలంలో ఇది అగ్రికల్చర్ కోసము బఫర్ జోన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి మాత్రమే వాడుకోవాల్సింది ఉండగా దీన్ని వాళ్ళు కమర్షియల్ చేయాలని చెప్పి, మరియు మన చట్టం ప్రకారము లీజ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా కొత్త చట్టం వచ్చిన తర్వాత అన్నీ రద్దు చేసి మళ్ళీ చేయడం జరిగింది. కాబట్టి మేము ఇది ఎవిక్షన్ ఆర్డర్స్ వేసి ఎవిక్షన్ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది. దీనిపైన హైకోర్టులో వాళ్ళు అప్పీలు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా కూడా మనము ఆ మఠమే గెలిచింది. కాబట్టి ఈరోజు ఈ ల్యాండ్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మఠాధిపతి గారికి అరుణ్ దాస్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఆల్రెడీ కూడా ఇప్పుడు మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. कोई प्रशासनिक अधिकारी बनना चाहते हैं, कोई IAS बनना चाहते हैं, कोई IPS बनना चाहते हैं, कोई वकील बनना चाहते हैं, कोई जजेस बनना चाहते हैं, वो बच्चे रहे पढ़े, संस्था उसकी रहने की, खाने की, भोजन की, सब कपड़े सब व्यवस्था करेंगे संस्था, पहली बात। दूसरा देखो भाई, आज जो हमारे समाज, हमारे प्राचीन क्या ग्रंथ है, चारों वेद, उपनिषद, पुराण, ये सब गुप्त होते जा रहे हैं। तो इसके लिए जैसे आप लोग ने सुने होंगे, आप लोग सब बुद्धिजीवी हैं, नालंदा विश्वविद्यालय, ऐसे यहाँ विश्वविद्यालय बने, चारों वेदों के ऊपर, उपनिषद के ऊपर इसकी रिसर्च हो, बच्चों को पढ़ाई लिखाई हो, और उसके भी सारी खर्चा संस्था करे। तीसरा, आज हमारे बच्चे विदेश जाते हैं, विदेश जाके वहाँ पर कई बच्चों को परेशानियों का सामना करना पड़ता है। आप लोग आए दिन छापते हैं, हम लोग पढ़ता हूँ, तो आप लोग से सबसे विचार करके
बहुत बड़ा उसका हब बनाया जाए यहाँ पर। हमारे बच्चे विदेश ना जाके यहाँ पर पढ़ाई करें, वो हमारे देश के बच्चे हैं, हमारे बच्चे हैं। वहाँ पर उनके साथ कुछ भी घटना घटती है वो हमारे साथ बड़ी पीड़ा होती है हम लोग को। हम लोग संत हैं, तो यहाँ पर उसके लिए बड़ा विश्वविद्यालय बनाया जाए, बड़ा व्यापक रूप से। और एक हमारे संकल्प है यहाँ पर भोजन अन्नदान सबसे बड़ा है, बड़ा व्यापक स्तर पे भोजन का कार्य चलाया जाए। जो भी आए सबको स्वयं बाबा कमलापति जी विराजमान होंगे। आपके अंदर इतनी ऊर्जा, इतनी भागादौड़ी और समर्पित भाव से, कभी कोई लालच नहीं, कुछ नहीं, आपने बड़ी मेहनत की है। आप लोग को भी मैं साधुवाद देता हूँ। इसको आप लोग अपना समझिए, और आपका अपना है ही है। इस ज़मीन को देखो, हम यहाँ से उठा के लेके जाऊँगा नहीं, ऐसा करूँगा जो हैदराबाद वालों को, तेलंगाना नहीं, इससे पूरी इंडिया में नहीं, पूरी वर्ल्ड में एक मैसेज जाए। ये भारत में भी ऐसी संस्थान है जहाँ पर अनाथ बच्चे को कोई अनाथ ना कहे, लाखों बच्चे यहाँ पर रहे। ज़मीन को बड़ा है, और इसको मैं आपको वचन देता हूँ, हैदराबाद की जनता के लिए, तेलंगाना जनता के लिए और हमारे देश की जनता के लिए काम आएंगे। हमारे तो सब भाई देश ही, आप ही लोग हमारे बच्चे हो, हमारे परिवार हो, तो जो भी ये काम करेंगे देश हित में करेंगे, तेलंगाना का हित में करेंगे, और यहाँ के प्रशासन के साथ मिल के करेंगे। आदिवासी संप्रदाय के लिए तपस्थली है, ये हमारे तपोभूमि है। हमारे बहुत सारे संत महंत ने यहाँ तप किए। सबसे पहले तप किए कमलापति बाबा जी ने। ये हमारे कमलापति बाबा जी की तपोभूमि है। तो हम लोग इस ज़मीन को हमेशा तप के स्वरूप माना है, और हम लोग लगभग 17 से 18 बरस तक इस तपोभूमि के लिए न्यायालय ने हमारे शुरू से बड़े साथ दिए। देखो, न्यायालय के जो जजेस होते हैं उनको हम लोग क्या कहता हूँ, न्याय मूर्ति न्यायाधीश। मूर्ति शब्द सिर्फ परम पिता परमेश्वर भगवान के साथ लगते हैं। कहते नहीं, कितना सुंदर शिव जी की मूर्ति है, कितना सुंदर भगवान की मूर्ति है, कितना सुंदर लक्ष्मी नारायण की मूर्ति है। तो हमारे जजेस भी भगवान का ही स्वरूप है, परमात्मा का ही स्वरूप है, इसलिए मूर्ति शब्द लगाया गया। तो आदरणीय जज साहब, जो डिस्ट्रिक्ट कोर्ट है, इस जमीन के पक्ष से आपने उदासीन मठ के पक्ष में डिसीजन दिए। आदरणीय परम सम्मानीय न्यायालय हाईकोर्ट ने इस जमीन के ऊपर बड़े तटस्थ होकर बहुत ही सुंदर डिसीजन दिए। और हमारे जो देश के सर्वोच्च न्यायालय सुप्रीम कोर्ट ने, आदरणीय जज साहब ने, मतलब धर्म की जीत हुई, एक धर्म की जीत है, बड़े सुंदर डिसीजन दिया। और हम तो कहता हूँ, हमारे जो यहाँ पर इंडोमेंट्स के सारे अधिकारी, प्रशासन के अधिकारी, सबका शुरू से बड़ा मदद मिला। చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్య గారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా అవతారం ఎత్తారు. ఆయన బోధన చేసిన తీరు విద్యార్థులను ఆకర్షించడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పలువురు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇట్లా కాలువల ద్వారా రావడం వల్ల 30% నీళ్లు ఎండకు ఆవిరైపోతాయి. ఓపెన్ కాలంలో నీళ్ళు వచ్చినప్పుడు అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోజ్డ్ పైప్ లైన్ ప్లాన్ చేస్తున్నారు. అంటే పెన్నా నది ఉంది కాబట్టి మీరు సౌత్ ఉన్నటువంటి పెన్నా నది వల్లే తిరుపతికి దాహం తీరుస్తాను. తిరుపతికి రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తే ఈ 1,00,000 మంది భక్తులు నీళ్ళు ఏం నుంచి వస్తున్నాయి, ఈ నుంచి వస్తున్నాయి. అవునా కదా? అంటే మీరు చదువుతున్నటువంటి ఏదైతే పెన్నా నది గురించి ఈరోజు ఈ మేడం చెప్పిస్తున్నారో, ఈ పెన్నా నది అన్నది మనకి దానం తీర్చేటటువంటి నది. ఓకేనా? ఇంత ముఖ్యమైనటువంటి నది గురించి మీరు తెలుసుకోవాలి. తిరుపతి మందే కదా, వచ్చే భక్తులు మనోళ్ళే కదా, అందరికీ దానం తీర్చేది, త్రాగునీరు ఇచ్చేది ఈ పెన్నా నది నుంచి వచ్చినటువంటి నీళ్ళే. మనకే కాదు, తమిళనాడులో ఉన్న తమిళియన్స్ కూడా ఈ నది నీళ్లు పంపిస్తాను. అంత ముఖ్యమైన నది గురించి మీరు తెలుసుకుంటున్నారు. బాగా తెలుసుకుంటారా? నేర్చుకుంటారా? హైదరాబాద్లోని భవానీనగర్ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్సు భవానీనగర్ పోలీసులతో కలిసి ఛేదించారు. ఈ కేసులో నిందితులు
కె ఆనంద్ అగర్వాల్, మహమ్మద్ అబ్దుల్ అన్సర్ అలియాస్ కుయింబా, మీర్జా ఫైజ్ ఆల్బేగ్, సయ్యద్ యూసుఫ్, అజర్, ఎండి షోలేబ్ ఉర్ రెహమాన్ అనే 6గురిని అరెస్ట్ చేశామని డీసీపీ సాయి చైతన్య మీడియా సమావేశంలో తెలిపారు. సయ్యద్ బక్తియార్ ఆగా ఖురేషి అలియాస్ మొహమ్మద్ అనే రౌడీ షీటర్ను వీరు హతమార్చారని వివరించారు. केसेस पे और एक 302 केस पे भी इन्वॉल्व है और इनको ऑलरेडी पीडी एक्ट पे एक बार भेजा गया था. A6 जो है मोहम्मद शोएब उर रहमान जो है चंचलगुड़ा पे रहते हैं. उसके साथ 2 अब्सकॉन्डिंग अक्यूज है, अब्दुल गनी जो लेट मोहम्मद परवेज़ या अलियास फरूक का फादर है और मोमिना सेकेंड वाइफ मोहम्मद परवेज़ या फरूक का सेकेंड वाइफ, दोनों अक्यूज है. हिस्ट्री डिसीज़ का हिस्ट्री है ये, इसका पूरा मोडस ऑपरेंडी वैसे हुआ. ये मोटिव क्या हुआ, A1 डिसीज रॉडी शूटर जो मोहम्मद परवेज़ अलियास फरूक 2020 पे जिसका डेथ हुआ उनका एसोसिएट है. और जो डिसीज सैयद बख्तियार आगा कुरैशी जो अभी जिसका मर्डर हुआ था उसका ये आगा और परवेज़ मिलके फरूज ब्रदर को 2014 पे मारा था. 3 महीने के बाद फरू ने खुशरू को मारा था. 2021 में फरू का मर्डर हुआ था. उस टाइम पे जो डिसीज़ है कुरैशी जो आगा कुरैशी है वो दुबई पे थे, बट इन लोग का डाउट था कि आगा कुरैशी का इन्वॉल्वमेंट था. तो ये A1 to A6 प्लान बना के उसको इस महीने 4 तारीख को रात को 11 बजे 20 मिनट पे अनमोल होटल पे उसको रेकी करके उसको पकड़ के उसके ऊपर A1 to A3 चाकू लेके हमला किया. उसके बाद चाकू छोड़ के वो होंडा बाइक पे वहाँ से भाग गया. A1 to A4 वहाँ जो A4 का बाइक है होंडा एक्टिवा पे उन लोग भाग गए थे और A3 का घर पे सारी कपड़े उन लोग ने छुपा दिया. बाद में हमारा टास्क फोर्स को एक अक्यूज़ पे A6 अक्यूज़ पहले मिला था. उनका टिप ऑफ में बाकी लोगों को भी हम लोग पकड़े थे. కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకుంటున్న యువత కోసం సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని తీసుకువచ్చామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాటు చేయడానికి అంగీకరించిన ఆర్మీ అధికారులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మీ ర్యాలీలో పాల్గొనే యువత కోసం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత భోజన స్టాల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి సుమారు 45,000 మందికి పైగా యువత పాల్గొననున్నారని తెలిపారు. సెలక్షన్లో పాల్గొనే యువతీ యువకులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
ఎంపిక ప్రక్రియ చేయాలని చెప్పి సంతోష్ బాబు త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంత యువకులందరూ కూడా అవకాశాలు రావడానికి, ఈ ప్రాంత యువతకు కూడా ఈ దేశ రక్షణలో భాగం పంచుకోవాలని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు లభించాలని చెప్పి ఆ రోజు మనం కోరిన కోరిక మేరకు అధికారులు అంగీకరించి ఇక్కడ సూర్యాపేటలోనే ఈ ఎంపిక ప్రక్రియను చేయడానికి ముందు రావడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేటలో ఈ ఎంపికలో పాల్గొనడానికి వచ్చిన యువకులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సంతోష్ బాబును స్ఫూర్తిగా తీసుకొని దేశ రక్షణ బాధ్యత మనందరిదని, దేశ రక్షణలో భాగస్వాములు అయ్యే అవకాశం రావడం మన అదృష్టం చెప్పి భావించి అందరూ కూడా ముందుకు రావాలని మనం కోరిన కోరికను నిర్వహించే వారికి కూడా ఈరోజు ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారి నుంచి కూడా అభ్యర్థులు ప్రస్తుతం దాదాపు 35,000 మంది యువకులు పాల్గొనే అవకాశం వారందరికీ కూడా ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఈ భోజనాలు చేయడం కూడా చెప్పిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ గారు ఇంటికి వచ్చి మోడీ వస్తువులను కూడా ఏర్పాటు చేసినట్లయితే ధన్యవాదాలు తెలియజేస్తాను. యువకులందరూ కూడా తప్పకుండా దేశ రక్షణలో ముందుండాలి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం షేరిగూడెంలో గీతా కార్మికుడు మాసయ్య ప్రమాదవశాత్తు కాలు జారడంతో మోకుపై వేలాడాడు. దాదాపు గంట తర్వాత తోటి గీతా కార్మికులు గమనించి అతనిని కిందకి దించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి 4 గంటలు శ్రమించి క్రెయిన్ ద్వారా అతనిని క్షేమంగా కిందకు దించారు. అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. దాదాపు 6 గంటల పాటు గీతా కార్మికుడు మోకుపై వేలాడుతూ నరక యాతన అనుభవించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన భోజనం ఇవ్వకుంటే చర్యలు తప్పవు. గద్వాల్ హైస్కూల్ సిబ్బందిపై సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి ఆగ్రహం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ఎమ్మెల్యే కోనప్పకు సవాల్ విసిరిన బీజేపీ నేత పాల్వాయ్ హరీష్ బాబు అరెస్టు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి వెళ్లకుండా మీడియాపై ఆంక్షలు. గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా త్రుట్టిలో తప్పిన పెను ప్రమాదం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.